వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచినందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీతో కలహించు వారిని నీవు వెదకెదవు గాని వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధం చేయువారు మాయమైపోవుదురు, అభావులవుదురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మీతో యుద్ధం చేయవారు వారు మాయమైపోతారని దేవుడు అంటూ ఉన్నాడు. మీతో కలహించు వారితో మీరు సమాధాన పడాలని చూసినా కూడా వారిక మీకు దొరకరని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ భక్తుల జీవితాల్లో ఒక్కసారి వారి శత్రువులను వారితో యుద్ధం చేసినటువంటి వారిని, వారితో కలహించిన వారిని నానా రకములైనటువంటి మాటల చేత వేధించినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, భక్తులందరినీ ఎవరిని చూసినా కూడా వారందరూ కూడా వారి కంటికి కనపడకుండా పోయినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రియులారా. అలాగే యాకోబుతో కలహించినటువంటి వారందరూ కూడా కనుమరుగైపోయారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా భక్తుల జీవితాల్లో ఏమి జరుగుతూ ఉన్నదో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు భక్తులైనటువంటి దావీదును కూడా చాలామంది శత్రువులు వెంటాడారు, కలహించారు ప్రియులారా. కానీ చివరికి వారితో సమాధాన పడాలన్నటువంటి ఆలోచన ఆయన కలిగినప్పుడు ఎవరు కూడా కనబడకుండా పోయారు ప్రియులారా. ఎవరు కూడా ఆయనకు దొరకలేదు ప్రియులారా. అలాగే భక్తులైనటువంటి మర్దకైతో కలహించినటువంటి వారు, ఎస్తేరుతో కలహించినటువంటి వారు, అలాగే భక్తులైనటువంటి పౌలుశీలతో కలహించినటువంటి వారు, అలాగే ఏలియా ఎలీషాలతో కలహించినటువంటి వారు, ఎవరిని చూసుకున్నా కూడా వారి కంటికి కనబడకుండా పోయారు ప్రియులారా. ప్రభు బిడ్డలు స్థిరముగా బలముగా నిలబడినట్టు వ్రాయబడిన చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థించమని కోరినప్పుడు, వారి విషయమై వారి శత్రువుల విషయమై ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు వారికి సమాధానం కలుగు చేసి వారి కంటికి కనబడకుండా చేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము భక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దైవజనులైనటువంటి జడ్సన్ అబ్రహాము గారి ఫ్యామిలీలో వారు సాక్ష్యం పలుకుతూ ఒక చక్కని మాట పలికారు ప్రియులారా. దైవజనురాలైనటువంటి ప్రీతా జడ్సన్ గారికి ఒక వ్యక్తి చేతబడి చేయించాడు. ఆమె నడవకూడదు, కూర్చోకూడదు, మాట్లాడకూడదు, జీవించకూడదని చేతబడి చేయించారంట. ఎందుకు అంటే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారంట వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన. ఈమె తల్లిదండ్రులు వారికి ఇవ్వడానికి ఇష్టపడలేదంట. జడ్సన్ అబ్రహాము గారితో వివాహం జరిగిపోయింది. వివాహం అయిన తర్వాత దాదాపుగా 5 నెలలుగా ఆమె బెడ్ పైనే ఉందంట ప్రియులారా. హాస్పిటల్కి తిరుక్కుంటూనే ఉందంట. దేవుని యొక్క కనికరం కోరుకుంటూనే ఉందంట. చాలా వేదన పడుతూ ఉన్నదంట. అయితే ప్రభువా, నేను సేవ చేయాలని సేవకుని వివాహం చేసుకున్నాను. నేను ఇలాగూ మరణపడకల్లో ఉండి హాస్పిటల్లో ఉంటే నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని సన్నిధిలో ఆమె కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తూ ఉండేదంట ప్రియులారా. అయితే దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడి, నీతో కలహించినటువంటి వారందరూ కూడా మాయమైపోతారని దేవుడు ఆమెతో మాట్లాడంట ప్రియులారా. అయితే జరిగిన కార్యం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆమెకు చేతబడి చేయించి మంచం పడేటట్టు చేసి సేవ చేయకుండా, ప్రార్థించకుండా, తన భర్తతో కలిసి జీవించకుండా భంగం చేయాలని ప్లాన్ చేశాడో ఆయన కుటుంబంలో 9 మంది మరణించేటట్టుగా దేవుడు ఆయన ఉగ్రతను చూపించాడంట ప్రియులారా. ఆమె అనుకుందంట, అయ్యో దేవా, ఎట్లో పొరపాటు అయిపోయింది, వారిని క్షమించయ్యా, వారి ప్రాణాలు కాపాడని ఈమె దేవుణ్ణి వేడుకుంటా ఉండేదంట. అయినా కూడా దేవుడు ఆయన ఉగ్రతను చూపించి ఈమె మీద ఎవరైతే
పలు రకములైనటువంటి పాప శాప సంబంధమైన అపవాది క్రియలను కొనసాగించారు, ఆమెకు హాని చేయాలని కొనసాగించారు, ఆమెనే దేవుడు బ్రతికించాడు ప్రియులారా. కానీ వారి కుటుంబంలో 9 మంది సంతానం అయితే 9 మంది సంతానాన్ని దేవుడు ఉగ్రతకు గురి చేశాడు ప్రియులారా, నాశనానికి గురి చేశాడు ప్రియులారా. దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఉండాలి, కానీ మన శత్రువులందరినీ మన కంటికి కనపడకుండా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే భక్తులు దేవుని సన్నిధిలో మేలు పొందిన తర్వాత, స్తుతించిన తర్వాత, ఆయన నామమును కొనియాడిన తర్వాత ఈలాగున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. ఏమంటే కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం, కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. భక్తులు ఈలాగున వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనకార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం. దైవ సేవకురాలైనటువంటి ప్రీత జడ్సన్ గారి జీవితంలోనే కాదు ప్రియులారా, భక్తుల జీవితాల్లో దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేసి చూపించి ఆయన మహిమను కనపరిచాడు. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా వారి జీవితంలో చేసినటువంటి ఘనకార్యాలు, శ్రేష్టమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యములు, సూచక క్రియలు మన జీవితంలో కూడా దేవుడు చేసినందుకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై, నీవు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును నెరవేర్చిన దేవుడు నీవేనయ్యా. నాతో ఉన్నందుకై స్తోత్రాలు, నన్ను నడిపిస్తున్నందుకై స్తోత్రాలు, నన్ను కాపాడుతున్నందుకై స్తోత్రాలు, అపవాది ఉచ్చులో నుండి తప్పించినందుకై స్తోత్రాలు, యెహోవా రెక్కల నీడలో నన్ను దాచినందుకై నీకు స్తోత్రాలు తండ్రి అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుని యొక్క కాపుదల కంచె సమృద్ధిగా ఉండనుగాక. అపవాది కలిగించే ప్రతి విధమైన కీడు కష్టములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. దేవుని యొక్క శాంతి సమాధానం సమృద్ధిగా మనల్ని దేవుడు ఏలునుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి శ్రేష్టమైన మీ వాక్కులు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప భాగ్యాన్ని బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నా తండ్రి మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా నీతో కలహించిన వారు మాయమైపోతారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మీ నామాన్ని కీర్తిస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. వారి కంటికి కనపడకుండా పోతారని మీరు సెలవిచ్చారు. మీ మాట ప్రకారం భక్తుల జీవితాల్లో అలాంటి శ్రేష్టమైన కార్యములు మీరు చేసి ముగించారు. మీకు స్తోత్రాలు, వందనాలు. మా జీవితాల్లో కూడా మీరు చేసిన అనేకమైన మేలులు ఉపకారాలు అన్నిటిని బట్టి కీర్తిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ ఉన్నానయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ శుభదినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తూ నా తండ్రి ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి వ్యాధి బాధల బిడ్డలకు తండ్రి కొట్టివేసి సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకై, విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకై, జాబ్ విషయంలో కృపనిచ్చినందుకై, వివాహం సంతానం సెటిల్ చేసినందుకై స్తుతిస్తూ మహిమ కార్యములు, ఘనకార్యములు, శుభకార్యములు, శ్రేష్టమైన కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.